Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చానండి. మంచి ప్రాపర్టీ కాదో ఈ వీడియో చూసినంత మీరే చెప్పేస్తారు. ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మంచి లొకేషన్లో అతి తక్కువ ధరలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు వాక్పై అన్నమాట. ఇదేంటంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన్నెగూడ అండి. మన్నెగూడలో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ఒకసారి చూడండి. ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ చూస్తే మీకు అర్థమైపోతే ఎంత బాగుందో. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ది కాలనీ పేరు వచ్చేసి దుర్గాంజనేంద్రి నగర్ అండి. మన్నెగూడలో శ్లోకా స్కూల్ పక్కకే వస్తుందండి. చాలా మంచి లొకేషన్లో అవుతుంది. మనకు ప్రాపర్టీ ముందు చూస్తున్నా కూడా 30 feet రోడ్ అయితే ఉందండి. మంచి కాలనీ అండి. చుట్టూ మంచి గ్రీనరీ ప్లస్ రెడీ టు వాక్పోయే ప్రాపర్టీ అన్నమాట. చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయండి. హైఫై కాలనీ అని చెప్పొచ్చండి. ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. 100% వాస్తుతో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు గేట్ చూస్తే 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. చాలా పెద్ద గేటు. మనకి ఏంటంటే ఈజీగా లోపల ఒక 2 cars 3 cars అయితే ఈజీగా పడతాయండి. ఒకసారి ఫస్ట్ ర్యాంప్ తీసుకుంటే ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్ తీసుకున్నారు కంప్లీట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, మనకు మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ రెడీగా ఉందండి. మనం మున్సిపల్ వాటర్ జస్ట్ అప్లై చేసుకుంటే మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. ఈ ఏరియాకి మీకు డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏం ప్రాబ్లం లేదండి. మంచి మున్సిపాలిటీ అన్నట్టు. ఇది ఎక్కడ మళ్ళీ అవుట్ సైడ్ అట్లా కదా, మున్సిపాలిటీలో ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చిన్న గార్డెనింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్గానే చూస్తున్నాం కదా, పార్కింగ్ ఎంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చాలా పెద్దగా తీసుకున్నారు. ఈజీగా 3 cars పడితే. ప్లస్ ఇక్కడ మనకు బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. దీనికి మనకు బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చిందండి. బోర్ కూడా ఉంది. కింద మనకు రెంటర్ పర్పస్ అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కింద ఈజీగా ఈ ఏరియాలో మనకు 6 to 8,000 రెంట్ కూడా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్ అయితే తీసుకున్నారు. ప్లస్ పక్కకే మనకు సంపు కూడా ఇచ్చారండి. సంపు బోర్ ఇక్కడే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ప్లస్ ఇటు బ్యాక్ సైడ్ ఇంకో వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంత కన్స్ట్రక్షన్ రెడీగా ఉందండి. కార్ పార్కింగ్ అయితే ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా. ఈవెన్ పిల్లర్స్ కూడా ఊరికి వదిలిపెట్టకుండా మంచిగా టైల్స్తో డిజైన్స్ పెట్టినారండి. చాలా బాగుంది. ఈవెన్ ఫాల్ సీలింగ్ చూడండి, యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసి పెట్టారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఇది రెంటర్ పర్పస్ అండి. రెంటర్ పర్పస్ కింద ఏం చేసినారంటే 1 BHK కట్టినారు. చూస్తున్నారు కదా, ఇది రెంటర్ పర్పస్ అన్నమాట. ఇది ఫస్ట్ హాల్ అండి. హాల్ మంచిగా దీంట్లో కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారు. హాల్లో ఒక టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ తీసుకున్నారు. పక్కకి ఏంటంటే ఒక కిచెన్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది కిచెన్ అన్నమాట. చిన్నగా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీకి చాలా సరిపోతుందండి. ప్లస్ దీంట్లో విండో కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. దీంట్లో కూడా ఏంటంటే రెంటర్స్ కోసం కూడా పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజ గది అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ అయితే. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పేసి. నెక్స్ట్ మనము బెడ్రూమ్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. 11x11 అంతా ఆ సైజ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు విండోస్ అయితే తీసుకోవడం జరిగింది వెంటిలేషన్ కోసం. ప్రతి రూమ్లో మనకు యూపీవీసీ విండోస్ పెట్టుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దీంట్లో సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టినారు. మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళ కోసం ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని మంచి మంచి మెటీరియల్స్ యూజ్ చేసినారండి. మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. వీళ్ళు వాడిన పెయింటింగ్స్ ఏషియన్ పెయింట్స్. నేను ఏం చెప్పడం కదండి, ఇవన్నీ బాక్సెస్ ఇలానే ఉన్నాయి. ట్రాక్టర్ ఎమోషనల్, ఏషియన్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. నేనేమో చెప్పట్లేదు. అపెక్స్ వాడినారు. ప్లస్ ఇక్కడ కూడా చూడండి, అన్నిట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏషియన్ పెయింట్స్ అయితే వాడడం జరిగింది. ప్లస్ బిర్లా వైట్ పుట్టి వాడడం జరిగింది. అన్నీ ఏంటంటే మంచి బ్రాండెడే యూజ్ చేసినారండి. మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ పెయింటింగ్స్ ఒకసారి చూడండి మీరు, ఎంత మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్. లైట్ కలర్స్ చాలా బాగా తీసుకోవడం జరిగిందండి. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇది రెంటర్ కోసం అండి. 6 to 8,000 కళ్ళు మూసుకొని వస్తాయి. ఫాల్ సీలింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చాలా బాగా తీసుకున్నారు. వీళ్ళు రెంటర్స్ కోసం ఇంత బాగా కట్టినారంటే ఓనర్స్ కోసం ఎలా కట్టారో మీరే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకసారి పైకి వెళ్దామండి. పైకి వెళ్ళి అసలు ఓనర్స్ కోసం ఎట్లా కట్టినారని చూద్దాము. ఇది 130 square yards అండి. 130 square yards. డైమెన్షన్స్ 26x45. పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకో వాష్ ఏరియా ఇచ్చినారు. కిందనే మనకు 3 వాష్ ఏరియాలు ఇచ్చినారండి. ప్లస్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారు. చాలా బాగుందండి.
మనకు బిల్డింగ్ అంటే బిల్డప్ ఏరియా వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 అనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. 130 స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నాం కదా. పైకి ఎక్కగానే ఫస్ట్ ఇది అంతా బాల్కనీ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. అంతా గ్రానైట్ అండి కంప్లీట్. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అంటే చూస్తున్నారు కదా. వీళ్ళు ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇదంతా ఇండియన్ టేక్ అండి, నార్మల్ ఏం తీసుకోలేదు, ఇండియన్ టేక్ తీసుకున్నారు. చుట్టూ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, మన సింహద్వారం వెస్ట్ ఫేసింగ్. చుట్టూ కూడా మనకు టైల్స్ తీసుకున్నారు. టైల్స్ పైన మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్, దానికి కూడా మంచిగా లైట్స్ పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. 3 ఫీట్ గల్లీలో కూడా పైన ఫాల్ సీలింగ్ పెట్టినారండి. అది కూడా యూపీవీస్తోనైతే పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. చాలా మంచిగా ఉందండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ కాగానే హాల్ అండి, చూస్తున్నారు కదా. బ్యూటిఫుల్ అయితే హాల్ తీసుకున్నారు. మంచి స్పేషియస్గా పెద్దగా ఉందండి, చాలా బాగుంది హాల్ ఇదన్నమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. ప్లస్ హాల్లో కూడా మనకు ఒక విండో తీసుకున్నారు, 4x4 విండో, యూపీవీసీ విండో ఇది కూడా. ప్లస్ హాల్లో నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా, ఇది ఒక 11x11 ఉంటుందండి. ఇది కూడా సైజు. పైన నీట్ ఫాల్ సీలింగ్. ప్రతి రూమ్లో మనకు 4x4 విండో తీసుకున్నారండి. ప్లస్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. చాలా బాగుంది, లేటెస్ట్ డోర్స్. ఇప్పుడు ఇవే డోర్స్ యూజ్ చేస్తున్నారు చూడండి. డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ జిఎం యూజ్ చేసినారండి, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనకు బ్యాక్ సైడ్ కూడా 2.5 తీసుకున్నారు. బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. బిల్డింగ్ చుట్టూ ఇలా వదిలిపెట్టడం, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా వదిలిపెట్టినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇప్పుడు హాల్లో నుంచి నెక్స్ట్ మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దామండి. చూస్తాం కదా, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. 12x12 ఈజీ సైజ్ ఉంటుంది. దీంట్లో 4x4 విండో. ఈవెన్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ పెట్టినారండి, ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది. విండోస్ కూడా చూస్తారు, యూపీవీసీ విండోస్. చుట్టూ మొత్తం కాలనీ అండి, కాలనీసే ఉన్నాయి. అందరు పీపుల్ అయితే ఉంటున్నారు ఇక్కడ. రెడీ టు వాక్ ప్రాపర్టీ. మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ రావచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చూస్తున్నారు కదా, పెద్ద బాత్రూమ్ ఇచ్చినారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అవుతుంది. ఇక్కడ వరకు టైల్స్ ఇచ్చినారండి, టైల్స్ కూడా ఫుల్ ఇచ్చినారు. ఇవాళ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ అన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా అలా కూడా తీసుకోవడం జరిగింది. పైన లో రూఫ్ కూడా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ లో రూఫ్ ఇచ్చినారు. డోర్స్ అయితే చూస్తున్నారు, లేటెస్ట్ డోర్స్ అండి, ఇవన్నీ లేటెస్ట్గా తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. పైన నీట్ ఫాల్ సీలింగ్ అండి, లైట్స్, ఎవ్రీథింగ్, ఎలక్ట్రిషియన్ వర్క్ అన్నీ రెడీ టు వర్క్ అన్నీ అయిపోయినాయండి. నెక్స్ట్ మనము కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ చూస్తున్నారు కదా, మంచిగా కిచెన్ అయితే ఎల్ షేప్ కిచెన్ బ్యూటిఫుల్గా వేసినారు. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది కిచెన్ చుట్టూ మన గ్రానైట్స్తోనే వీళ్ళైతే పెట్టడం జరిగింది. ప్లస్ పక్కకి ఏంటంటే కిచెన్ పక్కకే ఇక్కడ చూస్తే డైనింగ్ హాల్ అండి. కిచెన్ పక్క డైనింగ్ హాల్ ఇచ్చినారు. డైనింగ్ హాల్లో కూడా ఒక 4x4 విండో, మంచిగా 4x4 విండో ఇచ్చినారు. ఏంటంటే ఓపెన్ చేస్తే మంచిగా వెలుతురు గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్, ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ప్రొవిజన్ ఇచ్చినారు. జస్ట్ కబోర్డ్స్ చేసుకుంటే సరిపోతుందండి. కిచెన్లోనే మనకి ఏంటంటే పూజ గది చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఒకసారి హాల్లోకి వచ్చే ముందు ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. ఇక్కడ పైగా టైల్స్ ఇచ్చారు. దీంట్లో కూడా అంటే వెంటిలేషన్ ప్రొవిజన్స్ కానీ ఎగ్జాస్టింగ్ కోసం కానీ అన్ని ఇచ్చినారండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. అసలు ప్రాపర్టీ చెప్తున్నాను కదా, ఈ ఏరియాలో ఇంత మంచి ప్రాపర్టీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది. G+1కు మనకు పర్మిషన్ కూడా ఉందండి. కింద వచ్చే సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఉంది. చాలా హైఫై కట్టినారు. మెటీరియల్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా ఏంటంటే మీకు చుట్టుపక్కల ఏరియా ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. మీరు ప్రాపర్టీ విజిట్ చేశారనుకోండి 200% సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎందుకంటే ప్రాపర్టీ అంత బాగుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ని 1 by 1 మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రాపర్టీ మనకు మన్నెగూడలో ఉందండి. శ్లోకా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. స్కూల్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. వాకేబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి. ఇది వచ్చేసి దుర్గాంజనేద్రి నగర్లో అయితే ఉంది. పైకి రాగానే ఫస్ట్ మనకు ట్యాంక్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. మనకు మున్సిపల్ వాటర్ కోసం ఒకటి, ప్లస్ బోర్ వాటర్ కోసం ఒకటి. బోర్ కూడా ఉందండి దీనికి. చాలా బాగుంది. చుట్టూ ఒకసారి ఇటు సైడ్ చూడండి. చుట్టూ మనకు అన్ని ప్రాపర్టీసే
అన్ని చుట్టూ ప్రాపర్టీసే ఉన్నాయి. శ్లోకా స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ప్రాపర్టీ వచ్చేసి. అందరు రెడీ టు ఆక్యుపై, అందరు వచ్చి ఉంటున్నారండి ఇక్కడ. ఈ ప్రాపర్టీ 130 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. డైమెన్షన్స్ మనకు 26x45, చాలా బాగుంది. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అవుతుంది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2300. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. నియర్ బై మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అది కాకుండా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మన్నెగూడలో ఉందండి, ప్లస్ మున్సిపాలిటీ అన్నమాట ఇది. ఈ ప్రాపర్టీ మనకి ఏంటంటే ఓనర్ చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఎంత అంటే 1,15,00,000 అయితే చెప్తున్నారండి. అది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్, స్లైస్ నెగోషియబుల్. ప్లస్ ఏంటంటే దీనికి మనకు 80% లోన్ కూడా వాళ్ళే ఇప్పిస్తా చెప్పేసి అంటున్నారు. ప్లస్ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేడండి, మనకు ఓనరే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు ఓనర్ కన్సల్ట్ అవుతే మీరు ప్రాపర్టీ చూపించుకోండి, ఒకసారి చూడండి. 100% వాస్తవం అయితే కన్స్ట్రక్షన్ చేయించినాడు. మెటీరియల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్పి చెప్తున్నాడు ఓనర్కు ఒకసారి మీరు కాల్ చేసి లొకేషన్ అన్నీ మీకు షేర్ చేస్తారు. వచ్చి చూసుకున్నారనుకోండి, మీరు 100%, 200% వస్తారండి. అంత మంచి ప్రాపర్టీ అనమాట. 1,15,00,000 అయితే చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక 500 మీటర్స్కి వెళ్తే మనకు మెయిన్ రోడ్ ఉందన్నమాట. మెయిన్ నుంచి లోపలికి రాగానే ప్రాపర్టీ అవుతుంది. చుట్టూ కాలనీ, సాగర్ హైవే అండి. సాగర్ హైవే నుంచి లోపల రావాలి. మన్నెగూడ అంటే సాగర్ హైవేలో ఉంటుంది. మన్నెగూడ శ్లోకా స్కూల్ అంటే ఎవరైనా చెప్తారండి. శ్లోకా స్కూల్ బ్యాక్ సైడ్ ఈ ప్రాపర్టీ అయితే ఉండండి. ప్రాపర్టీ 1,15,00,000 చెప్తున్నారు. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒకసారి ఓనర్ కాల్ చేయండి. ఇలాంటి చాలా మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.